To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam High Tech City and Gachibowli. నమస్తే అండ్ వెల్కమ్ టు ద పాయింట్. ఎగ్జిట్ పోల్స్ దాదాపు చాలా వరకు తెలంగాణ పరిస్థితిపై కొంత క్లారిటీ ఇచ్చేస్తాయి. కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంది, లీడ్లో ఉందని చెప్పి మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. కానీ ఎక్కడో చిన్న సందేహం, ఎందుకంటే క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ మనకి కొన్ని మాత్రమే కనిపించాయి. అండ్ మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్కి క్లియర్ మెజారిటీ ఇస్తూ కూడా మనకి వెలువడ్డాయి నిన్న. సో ఈ పరిస్థితుల్లో ఒకవేళ అటు ఇటు కాకుండా వస్తే పొత్తులు, అండర్స్టాండింగ్లు, ఇంటర్నల్ అండర్స్టాండింగ్లు ఉన్న తరుణంలో మరి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు, కాంగ్రెస్కి నిజంగా అంతటి ఎడ్జ్ ఉందా, ఇది ప్రస్తుతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ బొటాబొటి మెజారిటీ వస్తే కాంగ్రెస్కి, బీఆర్ఎస్లో గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అంటే ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ జంప్ అయిపోతాయా? హార్స్ ట్రేడింగ్ చాలా కామన్గా మనం చూస్తుంటాం అన్ని ఎలక్షన్స్లో. ఇది చాలా అమీతుమీ తేల్చుకుంటూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలకి ఎవరు ఎక్కడి నుంచి జంప్ చేస్తారు, హూ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్, కౌన్ బనేగా ముఖ్యమంత్రి, ఇదే అంశంపై ఇవాళ మాట్లాడబోతున్నాం. టు ద పాయింట్ ఐ హ్యావ్ విత్ మీ మా స్టూడియోలో ఫైర్ బ్రాండ్ మహిళా నాయకురాలు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి గారు, నమస్కారం అండి. నర్రా విజయ్ కుమార్ గారు, అందరికీ సుపరిచిత విశ్లేషకులు, నమస్కారం అండి. అలాగే నరేష్ ప్రజాపతి, భారత్ రాష్ట్ర సమితి నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు జూమ్లో. నమస్కారం నరేష్ గారు. నరేష్ గారు, మొట్టమొదట ఉన్న మాట కుండ బద్దలు కూడా చెప్పండి, నిరాశ చెందారా నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత? స్వప్న గారు, మాకు కొత్త ఏం కాదు, నిరాశలు, నిస్పృహలు అనే తెలంగాణ ఉద్యమం నుంచి ఈరోజు వరకు ఎన్నో అవమానాలు ఇవన్నీ దిగమింగుకుంటేనే ఈ స్థాయికి రాగలిగినాం, తెలంగాణని ఈ స్థాయికి తీసుకురాగలిగినాం. కాబట్టి ఇవన్నీ మాకు కొత్త ఏం కాదు. 2018 ఎలక్షన్లో కూడా మెజార్టీ రావట్లేదు, వీరికి నార్మల్గా సీట్ నార్మల్గా వచ్చేస్తున్నాయి, కాంగ్రెస్ లో అధికారానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి 2018 చూపించినాయి. కానీ వారి అన్నింటిని తలదన్నే విధంగా 88 స్థానాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎట్లా ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా నిర్ణయిస్తారు అనేది ఎవరికి అంత చిక్కని విషయం. ఎందుకంటే అసలు టోటల్ పర్సంటేజ్ ఏం తెలియదు, ఎంత పర్సంటేజ్ ఓటు పోలేని తెలియదు, ఎక్కడ ఏం జరిగింది తెలియదు, ఏం తెలియకుండా 5:30కి పోటాపోటీగా ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక నేను లేట్ అయితే ఇంకేడే వెనకబడిపోతాను అన్నట్టు పోటాపోటీగా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. కానీ అవన్నిటికి మించి మాకు ఎందుకు అంటే మేము ఎప్పుడు సర్వేలు నమ్ముకోలేదు, లేకపోతే అధికార దుహంకారంతో ఎప్పుడు ప్రవర్తించలేదు. అధికారం దేనికోసం ఉపయోగించామంటే పేదలకు ఉపయోగపడే విధంగా, సంక్షేమ పథకాలు ఉపయోగించే విధంగా ఆనాడు ఏ రకంగా అయితే ఉపయోగించాం. రాబోయే రోజుల్లో కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా తెలంగాణను ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి. అదే రకంగా ఉండడానికి మా ప్రయత్నం చేస్తుంటాం. నరేష్ గారు, అంటే మీరు క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మట్లేదు, మీరే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు, అంతేనా? డెఫినెట్గా. మనకి 2 రోజుల్లో 48 గంటల్లో ఇటు అటు తెలిసిపోతుంది, మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాకపోతే ఏంటండి పరిస్థితి, ఏమనుకుంటారు అప్పుడు? రాకపోవడం అంటే ఏముండదు, 100% మేము పూర్తి మెజార్టీ. జనరల్ గా కొంతమంది ఏం అంచనాలు వేస్తా ఉన్నారంటే మెజార్టీ రాదేమో, లేదంటే అలయన్స్ తో పోతారేమో, ఇంకెవరితో పోతారో. 80% అవకాశం కూడా ఉండదు. పూర్తి మా మెజార్టీతో 60 స్థానాలకు పైనే మా మెజార్టీ ఉంటుంది. కాబట్టి మా పార్టీ బలంతో అధికారం రాబోతా ఉన్నాము. రైట్. భవానీ గారు, మొదటి నుంచి మనకి అంచనాలు కాంగ్రెస్ హవా అన్నారు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే హవా అన్నంత స్వీప్ వచ్చే రిజల్ట్స్ మాత్రం నేను ఎగ్జిట్ పోల్స్లో రాలేదు. అంటే ఏ 70, 80, 90 మీకు వచ్చేసి అసలు బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి లేదు. అక్కడక్కడే 40, 50, 1, 2, 60 మీకు, 60 వాళ్ళకి అలా ఇస్తూ ఇలాగే వచ్చాయి ఎగ్జిట్ పోల్స్. సో ఒక చాలా అన్సర్టన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారా లేదా? డెఫినెట్గా అంటే 1, 2 తప్ప టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ప్రో ఉన్న కొన్ని వాళ్ళు కూడా సెఫాలజిస్టులు కానీ చెప్పటము, సర్వేయర్స్ కానీ ఎట్లా చెప్పిండ్రు, కాంగ్రెస్కే ప్రో చెప్పిండ్రు ఈసారి. అంటే చాణక్య సర్వే అనేది, ఆరా అనేది కొన్ని తీసుకుంటే మనము లైక్ అవన్నీ మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా 70 పైనే చెప్తా ఉన్నాయి. సో అట్లాంటి టైంలో మనము అట్లా కాదు ఇట్లా అని ఎవరు వాళ్ళు అనుకున్నప్పుడు ఇంకా దాన్ని ఏం చేయలేము. అంత తొందరగా ఓటమిని ఎవరు, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, యాక్సెప్ట్ చేయరు. 10 ఏళ్ళు పాలనలో ఉండి సడన్గా ప్రగతి భవన్ మీది కాదు, సడన్గా మొన్న అంత ఆర్భాటంగా అంగులతో కట్టుకున్న సెక్రటరియట్లో వాళ్ళు ఉండబోతలేరు. అవన్నీ కొంచెం జీర్ణించుకోవాలంటే కొంచెం కష్టం, టైం పడుతుంది. సో ఇలాంటి టైంలో మేము ఇక మళ్ళీ ఏమంటారు కదా, పుండు మీద కారం జల్లినట్టుగా వాళ్ళని ఉటంకిస్తూ ఇంకా పెద్ద పెద్ద వాక్యాలు కూడా చేయకపోవడం మంచిది అనుకుంటా. ఎక్కడ కూడా మేము ఇట్లా చేయలేదు, అరాచకంగా మాట్లాడలేదు అది అంటున్నారు.
లేదు డెఫినెట్గా మాట్లాడినరు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలను అయితే అందరూ కూడా తెలంగాణలో ఉండలేని పరిస్థితి మాది అనుకునే భయానక సిచ్యువేషన్లు కూడా కలిగించిండ్రు. చెన్నూరు సభల సాక్షాత్తు వాళ్ళ కేటీఆర్ మరి ఆయన ఏమనుకున్నాడో ఫ్యూచర్లో, కానీ ఆయన కూడా మాట్లాడుతూ గౌరవ మంత్రి ఏమన్నాడంటే ఒక్కరిని కూడా మూడో తారీఖు తర్వాత తిరగనీయం, కాంగ్రెస్ వాళ్ళు బల్షి డబ్బుల మదంతో కొట్టుకుంటుండ్రు, ఇష్టం వచ్చిన పదజాలం. ఎప్పుడైనా సరే బుద్ధి భూమి లేమంటే వంతు వాకిలు ఉడిచిందట. సో అదంతే, ఇంకా అది ఆయన ఏదో అనుకున్నారు, ఏదో అయ్యింది. సో చాలా సందర్భాలలో అవి జరిగినాయి, చాలా అంశాలు కలిసి వచ్చినాయి. ప్రకృతి కూడా నేను యాజ్ ఐ సెడ్ మీకు లాస్ట్ మన డిబేట్లో కూడా నేను చెప్పిన, కాళేశ్వరం రూపంలో అదొకటైతే ఏంది, ఎంతోమంది నిరుద్యోగుల శాపమే తగిలి ఉండొచ్చు, చాలా అన్నీ కలిసి వచ్చిన. ప్రకృతి పాపం బీజేపీకి ఎందుకు సహకరించలేదంటారు? ఒక్క కాంగ్రెస్ పార్టీనే మంచి పార్టీ అనుకుందా ప్రకృతి? అంటే ఎప్పుడు కూడా ఇక్కడ మన దగ్గర బీజేపీ అనేది మొదటి నుంచి మీరు చూస్తున్నారు 11% to 5%, 5% to 15% to 18%, అట్లా వాళ్ళ ఓట్లు శాతం పోలింగ్ అది పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గుతూ వచ్చింది, హెచ్చు తగ్గులు అయినాయి తప్ప గణనీయమైన సీట్లు ఒక 10 సీట్లు అయితే తెచ్చుకోలేదు కదా ఇప్పుడు మాట్లాడుకుంటే. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకున్న స్థానాలు వాళ్ళు కాపాడుకుంటే చాలనే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే దుబ్బాకలో కూడా టైట్ ఉంది. తర్వాత చెప్తున్నా కదా కొన్ని చోట్ల అయితే వస్తే హుజూరాబాద్లో అట్లా కొంచెం ఛాన్సెస్, తర్వాత గోషామహల్ దే మే రిటైన్, అది కూడా మలక్పేటలో మేము చాలా టఫ్ ఇచ్చినాము. సో అట్లా ఇంకా చూసుకుంటా ఉంటే వాళ్ళకు 3, 4, 5 వాళ్ళు చెప్తున్నట్టుగా 10 ఇది అని కూడా కాదు, ఈవెన్ ఏఎంఎంకు కూడా వాళ్ళకు కూడా 5 to 6 అంతే. సో వీఆర్ అగైన్ విన్నింగ్ ద నాంపల్లి యాజ్ ఐ సెడ్, అండ్ మలక్పేట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా చాలా వరకు జరిగినాయి. అట్లాంటి సందర్భంలో మేమైతే ఇంకా 75, 76 పైనే 80 దాకా వచ్చిన ఆశ్చర్యపోకర్లేదనే దాంట్లోనే ఉన్నాము. వాళ్ళు హంగ్ అస్సలు హంగు లేదు గింగు లేదు, అదే కదా హంగుకు మాట ఎక్కడ. కానీ నేను ఇప్పుడు మాట్లాడడం ఎందుకు, ఇంకా మీరు అన్నట్టు యాజ్ యూ సెడ్ 48 hours ఇట్స్ నో, అది అంతా టైంలో ఎన్డీటీవీ అన్నీ కూడా రకరకాలుగా చూసినాం. ఓన్లీ నేషన్ మూడ్ మొత్తం మారింది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఇన్ మధ్యప్రదేశ్ అనుకూలంగా ఉంది, రాజస్థాన్ అనుకూలంగా ఉంది, ఛత్తీస్గఢ్ అనుకూలంగా ఉంది. ఓన్లీ మిజోరాం ఒకటి ZPM లాస్ట్ టైం ఎగ్జిట్ పోల్స్ వెంట్ రాంగ్ అండి. అంటే కేటీఆర్ గారు నేను చూపించారు కదా, అంటే ఆయన చూపించిన వాటిలలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో ఆయన చెప్పిన దానిలలో ఈ ఆరా అట్లాంటివి లేవు కదా. సో మంచిగా ప్రామాణికం గల క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు అయితే లేవు. సో వాళ్ళకి ప్రో ఉన్నాయి కూడా ఈసారి చెప్పిన కదా మనకు చూపించినాయి. రైట్, మొత్తానికి ఒక ఎరా మారుతోంది. విజయ్ కుమార్ గారు, మీరు ఎగ్జిట్ పోల్స్ని ఏ విధంగా, అంటే ఒక పెద్ద విమర్శ ఏమొచ్చిందంటే అసలు ఓటింగ్ ఇంకా పూర్తి కాలేదు, ఎంత పోలింగ్ జరుగుతుందో తెలియకుండా జస్ట్ మౌత్ టాక్తో పబ్లిసిటీతో వచ్చిన ఒక వదంతిని తీసుకుని దాన్ని బిల్డ్ చేస్తారు ఎగ్జిట్ పోల్స్లో అనే ఒక విమర్శ వచ్చింది. మీరు యాజ్ అన్ అనలిస్ట్ ఏం ఫీల్ అవుతారు సార్? ఆర్ దే అక్యురేట్? అదే కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అంటే పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఓటర్ని పట్టుకొని లోపట ఏ దానికైతే ఓటేసావో వీళ్ళు ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ బ్యాలెట్ పేపర్లో ఆ గుర్తులన్నీ ఉంటాయి. మీరు లోపట వేసిన ఓటుకే ఇక్కడ వేయండి అని చెప్పి వీళ్ళు కూడా సీక్రెటే పక్కకు పోయి ఆ ఓటు వేసి మళ్ళీ ఆ మడత పెట్టి బాక్స్లో వేయిస్తారు. అది ఎగ్జిట్ పోల్ అంటే మనం కరెక్ట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా చేస్తే నైట్ వరకు వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్. ఇప్పుడు మిగతా స్టేట్లలో కూడా వచ్చినటువంటి టైమింగ్ ఉంది, చాలా పోలింగ్ అయిపోయి చాలా రోజులు అయింది కాబట్టి అట్లాంటివి చేశారా. ఇప్పుడు అందుకే ఇండియా టుడే వాళ్ళు టైం తీసుకుంటుంది. ఎందుకు? ఇండియా టుడే వాళ్ళు, సరే ఇండియా టుడే వాళ్ళే కూడా వీళ్ళు అన్నట్టు మధ్యప్రదేశ్ రాజస్థాన్ కాంగ్రెస్కు లేవు, మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీజేపీకి ఉన్నాయని సూచిస్తే మధ్యప్రదేశ్లో ఉన్న దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశాడు. ఇండియా టుడే యాక్సిస్ సర్వే ఎగ్జిట్ పోల్ కూడా 2021లో బెంగాల్లో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా రాంగ్ అయిపోయినాయి. బీజేపీకి 147 అని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేసినాయి. చివరికి చూస్తే మమతా బెనర్జీకి 215 వచ్చాయి, వీళ్ళకు 77 రావడం జరిగింది. అదేవిధంగా గతంలో మన జయలలిత విషయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు పూర్తిగా రాంగ్ అయిపోయినాయి. సార్ మీరు ఎగ్జిట్ పోల్స్ సరే అట్ మాట ఎలా ఉన్నాయి, ఇంకో 48 గంటలు తెలిసిపోతుంది కదా, మీరు చెప్పేది రైటా కాదా కూడా, నేను చెప్పేది రైటా, మేడం చెప్పేది రైటా, మన నరేష్ గారు చెప్పేది రైటా. సో వాట్ ఆర్ యూ బేసింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ ద ఎగ్జిట్ పోల్స్ ఆర్ రాంగ్? ఎగ్జిట్ అది రాంగ్ అని చెప్పడానికి 5 o'clock వచ్చేసాయి, పోల్ అయిపోతుంది. 5:30కి అనౌన్స్ చేశారు. రాష్ట్రం అంతా దాదాపు 33,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. పోలింగ్ బూతుల నుంచి మీకు సమాచారం వచ్చేలోపు అంటే వీళ్ళు మధ్యాహ్నం వరకు లేదా ఉదయం 11-12 గంటల వరకు పోల్ అయినటువంటి దాన్నే క్రైటీరియాగా తీసుకొనే ఉండాలి.
సాయంత్రం 5:30 గంటలకు ప్రకటిస్తున్నారంటే మీకు ఎంత విశ్లేషణ చేయడానికైనా 12 గంటలకు పూర్తి చేసిన 12 గంటలకు వచ్చినటువంటి సమాచారం తీసుకొని వీళ్ళు విశ్లేషణ చేసి దాన్ని ఎగ్జిట్ పోల్ కింద ప్రకటించి ఉండాలి. 12 గంటల వరకు ఎంత పర్సెంటేజ్ పోల్ అయింది అప్పటికి? దాదాపు 50% కూడా కాలే, 30. సో మీ లెక్క ప్రకారం సవ్యంగా చేస్తుంటే మన విజయ్ కుమార్ గారు ఎలా ఉండేవి రిజల్ట్స్ అంటున్నారు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్? ఎగ్జిట్ పోల్ మనం కూడా చెప్పడానికి మౌత్ టాక్ ఒక రకంగా ఉంది. నిన్న పోలింగ్ గతంలో ఏమైందంటే మౌత్ టాక్ కాంగ్రెస్ అంటున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ వరకు వచ్చేసరికి మౌత్ టాక్ తగ్గింది. నిన్న పోలింగ్ బూత్లలో కూడా మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని నల్గొండ జిల్లా లాంటి దాంట్లో ఈజీగా మొత్తం స్వీప్, భారీ మెజారిటీ స్వీప్ అనుకుంటున్నటువంటి దాంట్లో పోలింగ్ తర్వాత చాలా బ్యాలెన్స్గా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఇవన్నీ ఈవినింగ్ వరకు పోలింగ్ అయ్యేదంటే చెప్పడం కష్టం అవుతుంది అవి. అండ్ ఇంకొకటి చాలా ఒక కీలకమైన విషయం ఇక్కడ లేవనెత్తాలి. బహుశా భవానీ గారు యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ మ్యామ్. నరేష్ గారు మీరు కూడా బహుశా మనకి ట్రెడిషనల్గా చూస్తే బాగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు జనం పిచ్చగా తండోపతండాలుగా వచ్చి గబా ఓట్లు గుద్దేసి వెళ్ళిపోతారని ఒక నానుడు. కరెక్టా తప్ప అండి? నిన్న కొంత మందకొడిగా సాగిన ఓటింగ్ తర్వాత లాస్ట్ టైం కి ఇప్పుడు 71% మాత్రమే పోలేదు. లాస్ట్ టైం 73 అయింది, 71.7. ఇప్పుడు లాస్ట్ టైం 73. ఈ డిసింట్రెస్ట్ కి కారణం ఏంటంటారు? నరేష్ గారు మీరు చెప్పాలి, అలాగే భవానీ గారు మీరు కూడా చెప్పాలి మ్యామ్ విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ అర్బన్ లో తగ్గింది, రూరల్ లో వేరేస్ లైక్ ఇట్స్ గుడ్ అంటారు. ఇట్స్ గుడ్. అండ్ అట్లా ఏం లేదు వచ్చి తండోపతండాలుగా వచ్చి అట్లా అని, కానీ ఏముందిలే వేయటానికి అనుకొని నిరాసక్తితో కూడా కొంతమంది వెనకకుండొచ్చు. సో ఏదైనా జరగచ్చు, కానీ మొత్తం మీద మరీ వారు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ అసలు ఇక అది నమ్మొద్దు, ఈ ఎగ్జిట్ పోల్స్ ఆర్ రాంగ్ అన్నట్టుగా మాట్లాడితే ఇక నేను అది ఏం చేయలేను. లేకపోతే అంటే మీరు చెప్పడం బట్టి మీరు మాట్లాడిన దానికి విజయ్ గారు నాకు అట్లా అనిపించింది. అంటే ఎగ్జిట్ పోల్స్నే తీసుకోలేము అది ఇది అని అంటే మరి ఇంకా దేన్ని తీసుకుంటారు అంటే దే హ్యావ్ సమ్ సర్టెన్ మెకానిజం. వాళ్ళందరూ ఉత్తగానే కాదు కదా, లక్షలు ఖర్చు దిగ్విజయ్ సింగ్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ విషయంలో ఇచ్చినటువంటి ఇండియా టుడే యాక్సిస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఇంకా దాన్ని కోట్ చేస్తూ ఎంత రాంగ్ అయిపోయింది. ఎందుకు లెక్కిచ్చి 2021లో బెంగాల్లో మీరు చెప్పినటువంటిది ఇది ఎగ్జిట్ పోల్లో 2021లో ఈ సంస్థ ఇది చెప్పింది, ఈ సంస్థ ఇది చెప్పింది, ఒరిజినల్ ఫలితాలు ఇవి అని చెప్పి దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశాడు. వీటన్నిటిని తప్పు పడుతూ. రైట్. నేను అనేది ఏంటంటే సగటున ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నా కూడా మీకు అబౌవ్ 60% వస్తున్నప్పుడు నేను మరీ అంత ఎందుకు అసలు ఇంకేం రాదు కాంగ్రెస్కి హంగ్ వస్తుంది, కాంగ్రెస్ ఫామ్ చేయదు అని మాట్లాడితే కొంచెం ఇట్లా అనిపిస్తుంది అనమాట. కానీ హంగ్ వచ్చే పరిస్థితి మీకు అనిపించట్లేదు మెజారిటీ మీదే అంటారు. అసలు మీద వేసిండ్రు జనాలు అని చెప్తా నేనైతే. నరేష్ గారు మీరు కొంచెం డల్ కనిపిస్తున్నారు. నరేష్ గారు కొంచెం నిన్న ఉన్నమాట చెప్పాలంటే కొంచెం మీ అగ్రనాయకులు కూడా మీ పార్టీ అగ్రనాయకులు కొద్దిగా డల్ అయినరు. ఒకటే అండి ఇక్కడ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇచ్చి ఉచిత హామీలు అని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు అని చెప్పి నోటికొచ్చి మాట్లాడి దానికి అర్థం లేకుండా దానికి క్లారిటీ లేకుండా ఏం చేస్తామని చెప్పి క్లారిటీ లేకుండా అంటే విమర్శించడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. నడిచింది కొంత, కానీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్న కొద్దీ తగ్గిపోయింది. స్వప్న గారు వాస్తవం వారం రోజుల ముందు వరకు కొంత మీరు చెప్పిన మాట ప్రజల్లోకి వెళ్ళింది. తర్వాత ఎలక్షన్ దగ్గరకు వస్తున్న 2-3 రోజుల్లో ప్రజలకు చాలా మార్పు జరిగింది. మార్పు జరిగి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేతికి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతలేదు, ఏం చేస్తా తెలియదు, మళ్ళీ రాష్ట్రం తిరోగమనం పాలవుతుందేమో, హైదరాబాద్ శాంతి భద్రతలు మళ్ళీ ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయేమని ప్రజలు ఒక ఆలోచన రేకెత్తింది. కాబట్టే కదా జిహెచ్ఎంసీలో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ సర్వే సంస్థలు చెప్పినా కూడా గ్రేటర్ ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారు. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వలే తీర్పు. అయితే ఇవ్వలేదంటే పోల్స్ అన్ని అట్లే చెప్తున్నాయి కదా నరేష్ గారు. మనం ఇప్పుడు వీ హ్యావ్ టు బేస్ అవర్ మనం మాట్లాడే మాటలు ఇవాళ మన చర్చ అంతా కూడా నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఆధారంగా చేపడుతున్న చర్చ. సో అందులో ఏముంది, కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది చాలా వరకు. 1-2లో మేబీ హంగ్ వస్తుందా అని ఒక చర్చ జరుగుతుంది. హంగ్ వస్తే ఏమిటి పరిస్థితి అని నేనేమంటానంటే ఇప్పుడు మేము అడిగింది ఎగ్జిట్ పోల్ గురించి విమర్శ చేయాల్సిన అవసరం మాకు లేదు, ఆ అవసరం లేదు, ఆలోచన లేదు. ఎందుకంటే ఇంకొక 24-48 hours లో ఎగ్జాక్ట్ పోలే వస్తుంది కదా, ఇంకా ఎగ్జిట్ పోల్ గురించి ఆర్గ్యూ చేయడం ఎందుకు? దీంతో ఆర్గ్యుమెంట్ ఏం చేయట్లేము. వాళ్ళ ఇష్టం అనుకూలంగా వాళ్ళు ఎట్లా ఇచ్చినా కూడా అభ్యంతరం ఏం లేదు. కానీ ఎగ్జాక్ట్ పోల్ కోసం మేము వెయిట్ చేస్తా ఉన్నాం. నేనేం అడుగుతున్నానంటే దాదాపు 20-25 లక్షల మంది పోలింగ్ బూత్లోనే ఉన్న తర్వాత వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోక ముందే పోల్స్ అనేది ఇవ్వడం ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్ట్ అనుకొని మనం డిస్కస్ చేద్దాము. దీన్ని బేట్ చేసుకొని మనం దాన్ని కంప్లీట్గా బేట్ చేసుకోవాల్సిన
ఆ రకంగా వాళ్ళు బిహేవ్ చేయలేదు, ఆ రకంగా వాళ్ళు తీర్పు ఇవ్వలేదు. నిజంగా ఒక 5:30కో 6 కాకుండా 6:30, 7 అట్లా ఇచ్చుంటే చేసిరనే ఆలోచన ఉంటుండే. నరేష్ గారు మీరు చెప్పిందే రైట్ అయితే కూడా మనకి చాలా సంస్థల సర్వేలు వచ్చాయి, 12, 15 వచ్చేసాయి. కొన్ని క్రెడిబుల్ ఉండొచ్చు, కొన్ని నార్మల్ ఉండొచ్చు, కొన్ని అసలు క్రెడిబిలిటీ లేని ఉండొచ్చు. బట్ అన్నీ కలిపి మీకు ఒకటే ట్రెండ్ చూపిస్తున్నాయి. ఆ ట్రెండ్ ఏమిటి? మీకంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది కొంచెం దాదాపుగా అని. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే హంగ్ వస్తుందంటారా? క్లియర్ మెజారిటీతో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా, మీరు ఫామ్ చేస్తారా అనేది క్వశ్చన్. 100% బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దాంట్లో అనుమానం లేదు. నేను అందుకే అంటున్నా ఎగ్జిట్ పోల్స్ కాదు మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ పోల్స్ అనేది December 3, 12 1కో 2కో ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తుది తీర్పులో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటారు తెలంగాణ ప్రజలు. ఆ నమ్మకం ఉంది. మేము చెప్పినటువంటి వాటిలో మేము చేసినటువంటి వాటికి విధంగా ఒక నమూనాను తయారు చేసినాం. ఆ నమూనాను దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా రాష్ట్రాన్ని తయారు చేసి ఉన్నాం. కాబట్టి ఈ నమూనాను బేస్ చేసుకొని ఈరోజు నరేష్ గారు మీ నమూనా ఎక్కడో కొంత వర్కౌట్ కాలేదు కాబట్టే ఒక లేని ప్రతిపక్షానికి సడన్గా ఒక భారీ ఉనికి మరియు మీకు ధీటుగా మిమ్మల్ని ఢీకొనే ఒక పవర్ వచ్చింది జనం నుంచి. లేని ప్రతిపక్షం ఎందుకంటున్నామంటే దాదాపు ప్రతిపక్షం 3వ స్థానానికి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు 2వ స్థానంలో బీజేపీ వస్తుంది అనుకున్నారు తప్ప ఎవరు ఊహించలేదు. ఈ అనూహ్య మార్పు రావడానికి ఎక్కడో మీరు చేసిన దానిలో లోటుపాట్లో, లేక పర్సెప్షన్ డిఫరెన్సో, లేక నిజంగానే అది జనంలోకి అలా చొచ్చుకుపోయి వెళ్ళిపోయో, బికాజ్ అన్ని సర్వేలు అట్లా చెప్తాయంటున్నాం. ఇవన్నిటికీ ఒకటే అండి, గోబల్స్ ప్రచారము. ఆ ప్రచారానికి సక్సెస్ అయ్యారు వాళ్ళు. మొదటగా ఏమని ప్రచారం చేశారండి? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనే ప్రచారం ఒకటి. ఆ తర్వాత నిరుద్యోగుల మీద నేను అడుగుతా ఉన్నానండి, అక్కడ ఉన్నటువంటి అందరూ విద్యావంతులు కాబట్టి మీరు ఏదైతే ప్రచారం చేశారో 40 లక్షల యువత అని, ఈ రోజు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతవరకు ఇవ్వగలుగుతాము? ఒక 50,000 లక్ష ఉద్యోగాల కంటే మనం ఎక్కువ ఇవ్వలేము కదా. మరి మిగతా 39 లక్షలకు మీరు ఏ సమాధానం చెప్తారు? అంటే అవన్నీ మీ ప్రచారం కోసము, మీ అవసరం కోసము, మీ అధికారం కోసము ఆ యువతని టెంప్ట్ చేసిన మాట వాస్తవమా కాదా? ఈ టెంప్ట్ చేసినటువంటి వాళ్ళు రేపు శాంతి భద్రతల విషయంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య మీకోసము మరి 3 ఎకరాలు లేని భూమిని పుట్టించాలి, భూమిని 3 ఎకరాలు దళితులకు ఇస్తామని మీరు ఎట్లా ప్రచారం చేసిండ్రు చెప్తున్నా. ఈ రోజు హైదరాబాద్ ప్రజలు 1-2 సార్లు ఆలోచించారు కాబట్టి బీఆర్ఎస్ అండగా ఉంటారు అనేది నేను ఏమంటున్నాను. ప్రజల తీర్పు అంతిమ నిర్ణయం. ఇప్పుడు భవానీ గారు కాదన్నా, నేను కాదన్నా, అది ఆలో నిక్షిప్తమై ఉంది, ఈవీఎం నిక్షిప్తమై ఉంది. ఎవరు మారలేము, ఎవరేమి చేయలేము, దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కానీ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ రకంగా చేయందంటే ప్రతి ఒక్క అంశాన్ని అంటే ఒక మేనిఫెస్టోకు అదుపు లేదు కాబట్టి ప్రతి ఒక్క దాన్ని తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టడము, ఆ తర్వాత దాన్ని ప్రచారం చేయించడము, ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడుతూ నరేష్ గలీజ్గా ఉంటుంది. 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టిన ఐటమ్స్ ఒక్కటి కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేదు. మళ్ళీ మేనిఫెస్టో జోలికి పోతే గలీజ్గా ఉంటుంది. మేము చెప్పినాం పోనీ 500 సిలిండర్ అయినా మీరు 400 అన్నారు. మరి మీరు ఎట్లా ఇస్తారు? ఇందాక ఇట్లా మాట్లాడుతున్నారు ఉద్యోగాల గురించి. అవును, ఎక్కడన్నా దేశంలో ఏ రాష్ట్రం అన్నా ఒక్క నిమిషం ఇన్ని ఎగ్జామ్స్ పెడితే ఇన్ని లీకేజ్లు ఎక్కడన్నా ఉన్నాయా? అసలు మాట్లాడడానికి నేను నిజంగా ఎవరు రారేమో అనుకున్నాయి. స్కూల్ మొత్తం అదే రకంగా చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ స్కూల్ మొత్తం సేమ్ ఇదే ఆర్గ్యూ చేసేవాళ్ళు. ప్రతి డిబేట్ ఇదే ఆర్గ్యూ చేశారు. ఏం ఆర్గ్యూ చేసినప్పుడు మరి మీరు ఇన్ని ఇవ్వగలుగుతున్నారంటే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది అంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నట్టే కదా. మరి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు మారవాలి? రైట్, ఇక్కడ చెప్తా ఉన్నారు. మీరు ఇన్ని డిసెంబర్ 6 లక్షల కోట్ల కట్టిన ప్రాజెక్టులు ఊలిపోతా ఉంటారు. మీరు మాట్లాడుతున్నారు అదే. నేను నేను వచ్చేటప్పుడు అనుకున్నాను, ఎవరు ఎంత ప్రొవోక్ చేసినా కూడా వీఆర్ ఆన్ విన్నింగ్ సైడ్, లెట్స్ బి సైలెంట్ అని చాలా వరకు అనుకొని వచ్చిన. మీరు ఏమన్నా మాట్లాడండి, మీరు టోటల్ గా ఫెయిల్ చేసిండ్రు. మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ కూడా టీఆర్ఎస్ అని మళ్ళీ ఎంబడే సర్దుకొని బీఆర్ఎస్ అన్నారు. అంటే మీరే మీ పార్టీలోంచి తెలంగాణ తీసేసినప్పుడు తెలంగాణలోంచి మిమ్మల్ని తీసేసారు జనాలు, అంతే. ఇక యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. అది అవునన్నా కాదన్నా కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. సోదరా, విల్ సీ. రైట్, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు కాన్ఫిడెంట్గా. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ ఇంకో 48 అవర్స్ వరకు మనం ఏం చేసినా ఇట్స్ వైల్డ్ గెస్ బేస్డ్ ఆన్ సమ్ ఫ్యాక్ట్స్ అంతే తప్ప. బట్ హంగ్ వచ్చే సిచ్యువేషన్ ఏ మేరకు కనిపిస్తుంది విజయ్ కుమార్ గారు మీకు? హంగ్ అనేది చెప్పలేమండి. అది ఇక మనం అయితే గెస్ చేయలేనటువంటి అంశం. ఏ పార్టీ ఆ పార్టీ ఫుల్ వన్ సైడ్. అంటే మన దగ్గర చూసినా ఏదో ఒక పార్టీకి క్లియర్గా
ఇచ్చారు మనకు ఉన్నటువంటి గతంలో చూసినట్లు. అంటే ఎలక్షన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. హంగనే సిచ్యువేషన్ నాకు రాలేదు ఎప్పుడు, అంటే వచ్చే అవకాశం, ఎందుకంటే ఎలక్షన్ డిఫరెన్స్ ప్రజల్లో ఏంది, రకరకాలుగా జరిగినటువంటి మాటలు ఎలక్షన్ రోజు కనిపించలేదు. ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో హంగు కూడా ఏంటంటే ఎలక్షన్ రోజు కనిపించలేదు అనడానికి మీ దగ్గర ఏమిటి ఎలక్షన్ ఆధారం? మనం వెళ్ళినటువంటి బూత్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఆ కాంగ్రెస్ హవా మూడ్ లేదంటారు. అంత మూడ్ లేదు. అంత ముందు మనం జనరల్ గా టాక్ నడుస్తున్నంత మూడు పోలింగ్ రోజు కనిపించలేదు. పోలింగ్ రోజు పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పనిచేసినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరు చేసి పోల్ మేనేజ్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇటువైపు చేశారు, ఎక్కువ తక్కువలో జరుగుంటాయి ఇవన్నీ. ప్లస్ ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు నాలుగో తేదీ క్యాబినెట్ సమావేశం సెక్రటేరియట్లో పెట్టుకున్నారు. 4వ తేదీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇది అయిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత 4వ తేదీ ఇప్పుడు ఇంతకుముందు అనౌన్స్. మరి ప్రగతి భవన్ ఖాళీ చేద్దామని సిబ్బంది కూడా చెప్పిండ్రట, మరి అది కూడా సమాచారం ఉంది. మరి మాకు మీకు అంత తొందరగా 4వ తారీఖున పెట్టుకున్న సమాచారం మీకుంటే ప్రగతి భవన్ ఖాళీ చేద్దామనే సమాచారం మాకు కూడా ఉంది. పేపర్లు కూడా ప్రధాన పత్రికలు రాసినాయి. ప్రగతి భవన్ ఖాళీ చేయనున్న ముఖ్యమంత్రి సిబ్బందికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నంది హిల్స్ లో తన పాతింటికి పోతున్నట్టు అక్కడ కూడా పత్రికలు ఉన్నాయి. అదే పత్రిక చెప్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా అయిపోయింది. ఇక చివరి క్యాబినెట్ సమావేశం అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇక అయిపోయింది క్యాబినెట్. మీరు అన్నారు కదా, నేను అనేది ఏంటంటే కాన్ఫిడెన్స్ అట్లా ఉంది, ఆయన అట్లా పెట్టుకుంటున్నారు. సో వాళ్ళందరినీ పిలిచి ఇక పోదాము లేదు. అంటే ఆ కేబినెట్ సమావేశాన్ని రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు కదా విజయ్ కుమార్ గారు. ఇప్పుడు పార్టీల నుంచి జంప్ అవుతారు, ఈసారి లీడర్లు జంప్ అవుతారని అనుకుంటున్నారా మీరు? పార్టీల నుంచి చెప్పలేము. ఇప్పుడు బీజేపీ ఎంఐఎం పరిస్థితి ఏమిటి? ఇవి కీలకంగా మాట్లాడాల్సినవి. ఎగ్జిట్ పోల్ కరెక్టా కాదా అని పక్కన పెడితే బీజేపీ ఎంఐఎంల పరిస్థితులు ఏమిటి? వాళ్ళకి ఎన్ని వస్తే మనకి బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చే పరిస్థితి అటువంటి సిచ్యువేషన్ ఉంటే ఆల్రెడీ ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీగానే ఎంఐఎం బీఆర్ఎస్ కొనసాగుతున్నటువంటి అంశము. అది ఈజీగా వెళ్ళిపోతారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతారు. మేమే ఇట్లున్నాము, మేము కలిసిపోయినా మా ఫ్రెండ్లీ పార్టీ మాకే ఒక్కసారి గవర్నర్ కనుక ఫస్ట్ పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయండి అని చెప్పితే కథం అయిపోయినట్టే, ఇష్యూ క్లోజ్. ఇక అవతల వాళ్ళు ఎన్ని సీట్లు ఉన్నా క్లోజ్. ఇక వాళ్ళు ఏర్పాటు చేయలేరు, అది అయిపోయే ముచ్చట. ఆ రకంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తెలిసి మన గవర్నర్ గారు ఏం చేస్తారు మీకు తెలుసు. గవర్నర్ గారు చూస్తారు ఎవరికి ఇప్పుడు ఉన్న గవర్నర్ గారు ఏం చేస్తారు. ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి కదా, మేము కలిసి ఉన్నటువంటి ఫ్రెండ్లీ పార్టీలము, మాకు ఇంత ఉన్నది, మమ్మల్ని పిలవండి అంటారు, పిలుస్తారు. బీజేపీ ఏం చేయబోతుంది చెప్పండి. బీజేపీ ఇప్పుడు పాత్రే ఉండదు. బీజేపీ అంటే అలా కాదు, బీజేపీ ఉంటే ప్రతిపక్షంలో ఉండాలి, లేదా అధికార పక్షం ఏదో ఒక పక్షంలో ఉంటారు కదా, తటస్థంగా ఉంటారా? ప్రతిపక్షాల్లో ఉండాల్సి వస్తుంది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీతో బీజేపీ సారూప్యత కుదుర్చుకోవాలంటారు. బీజేపీ ఎందుకు కుదుర్చుకుంటారు? బద్ధశత్రువు. మరి అదే చెప్తున్నాం. ఎట్లుంటది అంటే అప్పుడు ఒకవేళ మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తోందని మీరు అంటే, ఒకవేళ ఎంఐఎంతో కలిసి బీజేపీ కాంగ్రెస్లు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ కాంగ్రెస్లు వాళ్ళు ఒకటి, బీజేపీలో ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి పోయినటువంటి వ్యక్తి, ఆ పార్టీని అన్నా చీల్చాలి. బీజేపీకి సంబంధించినటువంటి చీల్చాలంటే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు అయినా రావాలి. లేదా బీజేపీ ఏం చేయాలి, కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ కర్ణాటక లాంటి ఆపరేషన్స్, ఏమైనా షిండే లాంటి ఆపరేషన్స్ చేసుకోవాలంటారు. అలాంటిదే బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏంటి, బీజేపీ వాళ్ళు అది హంగు అని ఒకటే చెప్తా ఉన్నారు. ఫస్ట్ చెప్పింది హంగ్ అని చెప్పింది బీజేపీ వాళ్ళే, మేమే చీఫ్ మినిస్టర్ అవుతామని చెప్పినటువంటిది. అలాంటి పరిస్థితి ఉంటే ఇక షిండే లాంటి ఆపరేషన్ చేయాల్సిందే. ఎందుకు బీజేపీకి వస్తున్నటువంటి ఎంత లేదు, బీజేపీకి సింగిల్ డిజిట్ కంటే దాటి వచ్చే అవకాశం కనిపించటం లేదు మామూలుగా చూసినా, ఎలా చూసినా. అటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క రోల్ ఏముంటుంది, అసెంబ్లీలో ఏదైనా అసెంబ్లీలో ఉండాలి, క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ వేయాలి, 0 అవర్లో 0లో క్వశ్చన్ వేసుకునే పరిస్థితి ఉంటుంది. లేదా ఈ పరిస్థితి అధికారం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లోకి పోవటము, లేదా కాంగ్రెస్నే ఉన్న 9 10 గెలిస్తే బీజేపీ గెలిస్తే షిండే లాంటి జంపింగ్లు మాత్రం తప్పవంటారు. అంతే, ఆ పరిస్థితి వస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు ఎంఐఎం ఎలా తన స్టాండ్ మార్చుకుని ఫ్రెండ్లీగా ఉన్న బీఆర్ఎస్ని కాదని వీళ్ళకి తక్కువ పడితే కాంగ్రెస్కి ఎంఐఎం అయినా వైఖరి మార్చుకునే అవకాశాలు ఉంటాయా? ఎట్లా అది చెప్పలేము. ఎంఐఎం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆ రోజు వచ్చిన రిజల్ట్ని బట్టి వాళ్ళు కాంగ్రెస్ ఇటా
దాన్ని బట్టి అప్పుడు డిసైడ్ చేసుకుంటారు ఎంఐఎం వాళ్ళు కూడా. రైట్. అలాంటి పరిస్థితి స్వప్న గారు ఇక అలాంటి పరిస్థితి రాదు. అదంతా ఎందుకు? మీరు ముఖ్యమంత్రి ఎవరవుతున్నారండి? ముఖ్యమంత్రి భవానీ గారు మీ దృష్టిలో ఇట్స్ బియాండ్ యువర్ వైల్డెస్ట్ గెస్ట్ చెప్పండి. నేను చెప్తున్నా కదా, అట్లాంటి ఎప్పుడు కాంగ్రెస్ లో ముందు చెప్పారు. అండ్ వి డోంట్ నో యాక్చువల్లీ భట్టి గారా రేవంత్ గారా కాంగ్రెస్. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు అంటుండ్రు కదా, ఎస్ అవును ఉంటారు, 4 ఉంటారు, 5 ఉంటారు. మా పార్టీ అంతర్గత విషయం 10 మంది ఉంటాం. వీళ్ళకెందుకట మరి వాళ్ళ పార్టీలో చెప్పమానండి, ఆయన చేస్తా ఈయన చేస్తా అని. అది ఎంత గ్రేట్ అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, మీ పార్టీలో ఆయన తప్ప ఇంకెవరు వేయలేని పరిస్థితి. కనీసం అల్లుడికి ఇయ్యాడు, అక్కడ ఇంకెవరికి ఇయ్యాడు. ఎందుకు అట్లా అనవసరమైన అన్ని పక్క పార్టీలో అనడం? మీ గురించి మీరు చెప్పుకున్నారు కొంతవరకు, ఓకే, మీ కాన్ఫిడెన్స్ లెవెల్కి గుడ్, వెల్ అండ్ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్. నేను కూడా చెప్తున్నా కదా, మీకు అంత నమ్మకం ఉంటే ఆల్ ద బెస్ట్. నరేష్ గారు మీ కామెంట్ అండి. పొత్తులు జంపింగ్లు జరగబోతున్నాయి. జంపింగ్లు ఉండకుండానే వైవిధ్యమైన తీర్పు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఇది. గిండేలు పుట్టుకొచ్చే ప్రసక్తే లేదు. బీజేపీ వాళ్ళంతా ఎక్కడనో త్రిశంకు స్వర్గం అంటారు కదా, అందులో ఉన్నారు. అటు కేంద్రంలో ఉన్నారు. మరి ఇన్ని రోజులు చైతన్యవంతులు ప్రతి ఉప ఎన్నికలో, ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆ నేపథ్యం వేరు. నేను చెప్తా, ఆ నేపథ్యం వేరు. హుజూరాబాద్ ని కన్సిడర్ చేయలేము, ఇటు దాన్ని హుజూర్ నగర్ని కన్సిడర్ చేయలేము, ఇటు మునుగోడుని కన్సిడర్ చేయలేము, అటు దుబ్బాక. ఎందుకంటే డిఫరెంట్ అంశాల మీద ప్రాతిపదికన జరిగిన ఎలక్షన్స్ అవన్నీ కూడా. అంటే అధికారంలో వీళ్ళు ఉన్నారు, ఇటు రాష్ట్రంలో వీళ్ళుండి కేంద్రంలో వాళ్ళుండి కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని ఏమంటే ఎట్లా చేస్తారు? యంత్రాంగం అంతా వాళ్ళ దగ్గర ఉంది, మంది మార్బలం ఉన్నారు, అర్ధబలం అంగబలం పెట్టుకొని. ఆబ్వియస్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలే అవన్నీ కూడా. ఏదో కాంగ్రెస్ గెలిస్తే మేమందరం గెలుస్తుంది అనుకున్న దగ్గర గెలవక మేము డీలా పడిపోయిందంతా ఏం లేదు. డెఫినెట్గా ఇప్పుడు మేము జనరల్ ఎలక్షన్స్లోనే మేము వీఆర్ గోయింగ్ టు విన్ అని మొదటి నుంచి అనుకున్నాం. గత 4 సంవత్సరాల నుంచి చక్కటి ఎక్సర్సైజ్ జరిగింది. అంటే మేమెవరం కూడా నిద్రపోలేదు, ప్రజలలోనే ఉన్నాము. ఎక్కడ ఎవరికి ఏ అసౌకర్యం వచ్చినా కూడా మేము ఉన్నామంటూ ప్రతిపక్ష నాయకులు ముందున్నారు. కానీ నేను చెప్తున్నా కదా, మేమందరం కూడా నాయకులు అందరం కూడా నేను చెప్తున్నా కదా, ఎక్కడికక్కడ ధర్నాలు, ప్రవల్లిక విషయంలో అయితేంది, లీకేజ్ల విషయంలో, ఇంటర్ పిల్లలు చనిపోయినప్పుడు అయితేంది, 10th పేపర్ల గురించి అయితేంది, అన్నింటి గురించి కూడా కొట్లాట చేసింది మేము అనేది. వీళ్ళు ఎక్కడున్నారండి? వీళ్ళందరూ కూడా మంచిగా అధికారాన్ని ఎంజాయ్ చేసుకుంటా పాలన గాడికి వదిలేసి ఆయనేమో ఫామ్ హౌస్ లోనే ఉంటారు, రారు బయటికి. పోతా ఉంటే కాళేశ్వరం గురించి ఏం మాట్లాడతారు? అది కాదు, మీకు తెలియదు, నీళ్లు లేవని ఇప్పుడు మొత్తం ఖాళీ చేసిండ్రు, అదికు పంప్ హౌస్లు కూడా అయిపోయినాయి, మునిగిపోయినాయి, మొత్తం కోట్ల. మీరేంటి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారా ఒకవేళ అధికారంలో వస్తే? చెప్తా ఉన్నా కదా, నేను చెప్తున్నా కదా, దట్ పర్సన్ ఎవడైతే వాడు కాంట్రాక్టర్ ఉన్నాడో వాడిని పిలుచుకొచ్చి ఫిక్స్ చేయించే బాధ్యత తీసుకోవాలి. ఎవరమైనా సరే వచ్చిన తర్వాత అన్ని కోట్లు పెట్టి కట్టిన తర్వాత దాన్ని అట్లా పడేయలేం కదా, పెట్టలేం కదా, మొత్తం ఖాళీ చేసి ప్రస్తుత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మీరు సరి చేస్తా ఉంటారు, చేయాల్సి వస్తుంది. నరేష్ గారు మీ మాట ఏమిటండి? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినా నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు? నిజంగా కాళేశ్వరంలో ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చి చేపిస్తూ ఉంటారు. మేము అదే చెప్పినాం కదా, మేము కూడా చెప్పినాం వాళ్ళకి 5 years మెయింటెనెన్స్ ఉంది, ప్రభుత్వంకి ఏం నష్టం జరగదు, కాంట్రాక్టర్ చేస్తాడు అని చెప్పినాం. కానీ ఇదే భవానీ గారు ఏం చెప్పారు, రేవంత్ గారు చెప్పారు, కారం చల్లొద్దని ఆగుతున్నా అని మీరు మరీ ఉన్నది అవకాశం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు నరేష్ గారు. అది కూడా ఉంటది, ఎవరెవరు ఎంతెంత బుకింగ్ వల్ల ఎంత కమిషన్ మాటలు ఉన్నాయి. 24 గంటల తర్వాత ఏ రకంగా మారుతున్నాయి ఇంత ఫాస్ట్ గా? అంటే ఒక ఊసర వల్లి కూడా అట్లా మారేటటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు. అంటే ఈ రోజు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఫాల్స్ కమిట్మెంట్స్ తోని కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఏం మాట్లాడింది అనేది. చెప్పినా కూడా మేము చాలా ఇదిగా ఉంటాము, కొంచెం బాధ కలుగుతుంది. మీరు అందరినీ కూడా అట్లా మెడల్ పట్టుకొని బయటికి గెంటడం అన్నట్టే ఉంది నాకైతే. ఆయనంతలో ఆయన అల్లకెళ్ళి పోతున్నా కూడా, అంటే రాజు పటిష్టంగా ఉండాలంటే మొత్తానికి కోటలు అన్ని కట్టుకున్నాడు, అవసరం లేకున్నా కూడా పిల్లలు పిట్టల్లా రాలిపోతా ఉంటే మీరు చెప్తున్నా కదా, ఒక్క బ్లాక్ ఖరాబ్ అయితే మొత్తం కూలగొట్టిండు. అంటే ఎవరికి కావాలి కోటలు, బంగ్లాలు? ఇక్కడ భూమ పెట్టని మీ రాజ్యం ఉంటేంత పోతేంత. రేవంత్ రెడ్డి గారు కొత్త కావచ్చు, మీరు కొత్త కావచ్చు కాంగ్రెస్ పార్టీకి, కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో 11 సార్లు వచ్చిన మెడలు పెట్టి గెలిచినట్టయినా వాళ్ళని కూడా వారిని కూడా మెడలు పెట్టి గెలిచినట్టయినా వాళ్ళ అధికారం కోల్పోయినప్పుడు ప్రజల కోసము చేసిండ్రు పాలకులు, ప్రజల కోసం ఎవరు లేరు ఇక్కడ. మాట్లాడే విధానం అనేది, ఈ రకంగా మాట్లాడడం అనేది, దీన్ని చూసే భయపడతా ఉన్నారు. మీకంటే భయంకరంగా మిమ్మల్ని 3వ తారీఖు తర్వాత తిరగనీయము, మిమ్మల్ని చంపేసామని కూడా అంటలేము, ఎవరేం అంటలేము. ఎవరంటున్నారు? కేటీఆర్ చెన్నూరు సభలో ఆన్ రికార్డ్ 3వ తారీఖు తర్వాత కాంగ్రెస్ వాళ్ళని ఒక్కరిని కూడా వదలము, ఇప్పుడు ఎక్కువ మాట్లాడారు, ఉరికించకూడదని మాట్లాడారు.
ప్లే చేయండి రికార్డు. యు హావ్ వారి ప్రామిస్ ఏంది? రేవంత్ రెడ్డి గారి మొదటి ప్రామిస్ ఏంది? నేను రెడ్ డైరీ పెట్టినా రెడ్ డైరీ రాసుకున్నా అని చెప్పి వారి మీద రివెంజ్ చేసుకోవడం కోసం తన్నుకుంటా పోతా, నరుకుంటా పోతా, కొట్టుకుంటా పోతా అని కార్యకర్తతో సహా అందరిని అనుకుంటా పోయారు కదా, చేసాం చెప్పారు కదా. అంటే రివెంజ్ చేసుకోవడం కోసం మీరు అధికారంలోకి వస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రివెంజ్ తీర్చుకోవడానికి అధికారంలోకి వస్తామని ఏమంటలేడు. రివెంజ్ తీసుకునేంత దుర్మార్గాలు మీరు చేసినా ఒప్పుకోండి. మరి కానీ ఒక మాట నరేష్ గారు రేపటి ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు ఇంకో 48 గంటల్లో తేలిపోతుందండి. కేటీఆర్ గారు ఒక మాట స్పష్టంగా అన్నారు, ఈ క్రెడిబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఈజ్ అట్ స్టేక్. ఎవరెవరైతే దీన్ని ప్రసారం చేశారో ఈ ఫేక్ సర్వేలు, వాట్ ఎవర్ మీరు అంటున్న ఫేక్ సర్వేలు, అది కనుక నిజమైతే మరి ఏం చేస్తారు చెప్పలేదు. ఒకవేళ ఇవి ఫేక్ అయితే మీరు యాక్షన్ తీసుకుంటాం, లేదు వాళ్ళు ఏమిటో నోట్ చేసుకుంటాం అన్నారు. అవి నిజాలైతే ఏం చేయబోతున్నారు మీరు? దాన్ని కూడా కేటీఆర్ అన్న వర్షం ఏంటంటే వాళ్ళు రివెంజ్ తీసుకుంటానో లేకపోతే ఏమనలే, ఇవి ఒకవేళ ఇవి అబద్ధం అయితే సారీ చెప్తారా పబ్లిక్ అని మాత్రం అడిగారు. అది కూడా మాకు అవసరం లేదు. నిజాలైతే మీరు సారీ చెప్తారా? మేమేం చెప్తా ఉన్నాము, 100% మేము కాన్ఫిడెన్స్ లో ఉన్నాము, 100% మేము అధికారం రాబోతా ఉన్నాము. ఒకవేళ ఏది ఏమైనప్పటికీ కూడా వారిలాగా వేరే దాని మీద అనుమానాలు పెట్టో లేకపోతే ఇంకేదో ఇష్టమని తిట్టుకుంటా అయితే మేము ఉండదు. ఏదైనా సరే నిర్ణయానికి మాత్రం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాము. ఆ కట్టుబడి ఉండే క్రమంలోనే ఆ నమ్మకం ఎందుకు ఉందంటే ప్రజల నుంచి ఆ మద్దతు ఉంది కాబట్టి, ప్రజల నుంచి ఆ నమ్మకం చేసినటువంటి పనుల రకంగా ఉన్నాయి కాబట్టి ఆ రిజల్ట్ అనేది ఆ రకంగా వస్తుంది. నేను అంటా ఉన్నాను, పోటాపోటీగా ఉన్నటువంటి వాటిలో ఏ రకంగా డిసైడ్ చేస్తాను ఎగ్జిట్ పోల్స్? ఇప్పుడు వారే చెప్తా ఉన్నారు, వారు మస్తాన్ గారు వారు మొన్న ఇంటర్వ్యూ ఛానల్ ఇచ్చారు, వారు ఏం చెప్తా ఉన్నారు, దాదాపు 25 నుంచి 30 స్థానాలు పోటాపోటీ 1000, 2000, 3000 మధ్యలో ఉంటుంది చెప్తున్నారు. మరి అట్లాంటి సర్వేలని అట్లాంటి వాటిని వీళ్ళు ఎట్లా డిసైడ్ అయ్యి చెప్పగలుగుతారు? లేదు మీరైతే ఆయన ముఖ్యమంత్రి ఓడిపోతున్నాడు గజ్వేల్. ఇంకా ఎందుకు అనవసరంగా పాపం ఇక వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు? స్వప్న గారు మీరు ఇబ్బంది పెట్టకండి. కామారెడ్డి పరిస్థితి చెప్తున్నా కదా. గెలుస్తాడు. అంటే ఒకటే నేను మీ ఇద్దరికి, నరేష్ గారు భవానీ గారు, మీ ఇద్దరికి ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఆ ప్రీ ఎలక్షన్ జోష్ లో చాలా చెప్తాము, చాలా మాటలు అంటాం, ఆ ఫేజ్ దాటిపోయింది. మనం ఏం మాట్లాడినా నోట్ అవుతుంది ప్రజల్లోకి, ఎందుకంటే ఈవీఎంలలో నిక్షిప్తంగా మీరు గజ్వేల్లో ఓడిపోతారు, కామారెడ్డిలో ఓడిపోతారు, ఇంకోటేదో ఓడిపోతారు. ఇవన్నీ ఏంటంటే దే విల్ బి మళ్ళీ రేపు గెలిచారనుకోండి రెండిట్లో, అప్పుడు మిమ్మల్ని భవానీ గారు ఇట్లా అన్నారని మాట మిగిలిపోతుంది. అంటే ఎల్లుండి టైంకి నరేష్ గారు తేల్చుకుందామా? నరేష్ గారు రిక్వెస్ట్, ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, పార్టీలు ఇతర పార్టీల నుంచి నాయకులు మీ పార్టీలోకి జంప్ అవ్వడం, మీరు వారిని ఆకర్షితో అట్లా పిలవడం జరుగుతుంది? ఆ పరిస్థితి వస్తుంది అనుకుంటారా? మేము పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత ఎవరన్నా కొంతమంది ఆ నాయకత్వం నచ్చకడము, ఆ నాయకత్వంలో ఉంటే తెలంగాణ జరుగుద్ది అని అనుకుంటే మాత్రం వస్తే వాళ్ళు వెల్కమ్ చేస్తాం కదా. ఇప్పుడు రాజకీయ ప్రక్రియ ఒక భాగమే కదా స్వప్న గారు. మీ మెజారిటీ కోసము అధికారం కోసం మేము చీల్చాం, అధికారం కోసం మేము తీసుకోవట్లేము. మాకు 88 స్థానాల నుండి పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా మేము గతంలో తెలంగాణ రాష్ట్రానికి చేయలేకపోయినాము, ఉద్యమంలో పాల్గొనలేకపోయినాము. కాబట్టి కనీసం పునర్నిర్మాణం మేము పాల్గొంటామని చెప్పి వచ్చినాము, తీసుకున్నాము. అంతేగాని మిగతా పార్టీలాగా ప్రభుత్వాలను కూడగొట్టేందుకో ప్రభుత్వం రావడం కోసం ప్రయత్నం చేయలే. రాబోయే రోజుల్లో కూడా అంతే. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న చెప్పారు, ఈ పార్టీ నాయకులు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి, కొంతమంది నాయకులు అయితే లేదు నాకు గెలిపి అనే దండం పెట్టి ఏడ్చుకుంటూ దండం పెట్టి అవసరమైతే మళ్ళీ నేను టీఆర్ఎస్ లకే పోతా కానీ నన్ను మాత్రం ఓడగొట్టకని చెప్పి బతలాడుకున్నటువంటి సందర్భాలు ఇవ్వండి. గ్రామాల్లో ఉన్నాయి కదా, అట్లాంటి సందర్భాలు ఉన్నాయి కదా. జరిగాయి. కొంతమంది ఎమ్మెల్యే నేను టీఆర్ఎస్ లేకపోతే నన్ను గెలిపేయండి, సందర్భాలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మనం ఎన్ని లేకపోతే ఇంత ప్రోగా ఇంట్లో మాట్లాడతారా? మరి అన్నారు అక్కడ ఎమ్మెల్యే నేను కాదు, జర్నలిస్ట్ కాదు, పేపర్లే నోట్ చేసినాయి, పేపర్లే రికార్డ్ చేసినాయి. నేను చెప్పుడు కాదు, ఎవరేమన్నా మాట్లాడండి. ఎల్లుండి మధ్యాహ్నం మాట్లాడదాం. అయితే చాలా ఆసక్తికరం. ఒక సమప్ చేస్తూ నరేష్ గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, భవానీ గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, విజయ్ గారు చాలా చెప్పండి. ఒక్క మాట అండి, ఒక్క మాట. నేనేమన్నా అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ఈవినింగ్ పెట్టి, మేము ఇంతవరకు మాట్లాడిన ఒకలాగా మాట్లాడినాము, రేపు అధికారులకు వస్తున్న కాబట్టి మాట తీరు మారుతుంది అంటే గతంలో మాట్లాడిన తీరు ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకొని చెప్పండి, లేదా మన వీక్షకులకు ఒక ప్రశ్న వేయండి, వాళ్ళ సమాధానం చెప్తారు. అవును, ఫెరోషియస్ గా మాట్లాడినాము, మాట్లాడాల్సి వస్తుంది.
అంటే ఉద్యమం Ferocious కాదు, false. అవును అవును Ferocious కాదు, false. సాధించలేదు. ఎస్ All false. నిలబడలేదు. అవును ఆత్మగౌరవంగా ఎవరం బతుకుతలేము తెలంగాణలో. ఎంతసేపు వాళ్ళిల్లే నిండింది, దొరలు గడిలు అవే మంచి దళిత సభల్లో బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. వాళ్ళ కోసం వాళ్ళ గొంతై మేము బతికినాము. అందుకనే ఇంత బాధ ఉంటది, ఇంత బాధ ఉంటది, బాధ ఉంటది. గట్టిగా మాట్లాడినాం. ఇప్పటి నుంచి అట్లా కాదు, కూడా పాలించాలి కదా. మీరు మిమ్మల్ని ఏం తీసేయలేం కదా. మీరందరూ మమ్మల్ని అడవిలో తోల్తా, అడవి నుంచి పుంజుకొచ్చి కొడతా అని చెప్పి మాట్లాడడం ఆత్మగౌరవం అండి. హైయర్ ఆఫీసర్ ని హైదరాబాద్ చుట్టుపక్కల గ్యాంగ్ మెయింటైన్ చేయొచ్చా? ఆఫీసర్స్ అందరు అధికార పార్టీకి కొమ్ము కాయొచ్చా? ఇన్ని రోజులు ఎక్కడ కూడా మీడియా కూడా మొత్తం అన్ని అనగాదొక్కి మొత్తం రాజ్యం వేయలేదా 10 ఏళ్ళు? అవన్నీ కూడా వస్తాయి బయటికి ఒక్కొక్కటి. ఎందుకు అందుకే మీరు ఎన్ని అడిగినా కూడా మేము కామ్గా ఉండామనుకునేది. బాధ పెట్టాం. మీరు ఈ పరిస్థితులు ఎందుకు ఉండేవారు? మీరు ఇట్లా ఈ రకంగా ఎందుకు తిరిగేవారు బయట? నరేష్ ప్రజాపతి గారు, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షానికి ఒక అవకాశం అయితే వచ్చింది. వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ బలాన్ని మరింత బలపరచుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రతిపక్ష రహితంగా ఉన్న ఈ స్టేట్లో ఖచ్చితంగా ఒక ధీటైన సమాధానమో, ధీటైన సవాల్ విసరడానికి ఒకటి వచ్చింది. అది చాలా హెల్దీ, అంటే సహేతుకమైన రాజకీయాలతో ప్రజలకి మంచి చేసే విధంగా ముందరకెళ్తుంది అని ఆశిద్దాం. రేపు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారని మాత్రం ఇప్పటికీ అది క్వశ్చన్ మార్కే. విజయ్ కుమార్ గారు, యువర్ సమ్మేషన్ సార్. అంతే, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏర్పాటే కీలకం. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఫామ్ చేస్తారు ఏమిటని సీట్లు అదే 50-50 వచ్చినాయి అనుకోండి. ఒకరికి 55, ఒకరికి 50, లేదా స్వింగ్. ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా అంత దారుణంగా మాట్లాడలేదు, మీ అంత దారుణంగా చెప్పలేదండి. 50-50 వచ్చినాయంట. ఏం మాట్లాడతారు అసలు? అవునండి, నా పర్సెప్షన్. ఓకే, సారీ సారీ చెప్పుకోండి. భవానీ గారు, మీరు అన్నట్టు మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఓకే, కాకుండా 50-55 వచ్చినా కూడా యూ హ్యావ్ గివెన్ అ వెరీ టఫ్ ఫైట్ ఫ్రమ్ వేర్ యువర్ అండి. అధికార పార్టీకి ఖచ్చితంగా ఒక చెక్ మీరు పెట్టారు. మీరు చెప్పినట్టు ఒకటి గెలిచినా మేము అంతకన్నా ఎక్కువ ప్లస్ అన్నట్టే అంటారు కదా మీరు. అంతే అంతే కదా, మేము అట్లా ఉండలేదు. బాగా బలపడ్డారన్న మాట వాస్తవం. ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్ మెజారిటీ మీకు ఇస్తున్నాయా? ఎల్లుండి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసి మీ నాయకుల్లో ఒకరు, మోస్ట్ లైక్లీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా? లేదు అనుకున్నట్టుగా నరేష్ గారు చెప్తున్నట్టు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? 2 రోజుల్లో తేలిపోతుంది సార్. భవానీ గారు, ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నరేష్ ప్రజాపతి గారు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఏది చేసినా మీరైనా వాళ్ళైనా ప్రజల కోసమే కాబట్టి అలాగే కంటిన్యూ అవ్వండి అని చెప్తూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది టు ద పాయింట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.